బ్రహ్మం సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. బావా, పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది, అందుకే మెరుపుతీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మార్చుకొని మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చామా, వంద మీటర్ల పరుగు పందెం చుట్టానికి వచ్చామా? రేయ్ బ్రహ్మం, అరవకు. ఒకసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా మెరుపుతీగ, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు. రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా. ఆ పెళ్లి కూతుర్ని ఒకసారి చూపించావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపుతీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. డోకొస్తున్నానా? ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. అరే, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపులకు వెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అరే సూపర్. నా వంక చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. అబ్బా, సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావన. ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు, ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రానా నన్ను కలుపు మొక్కలా తీసి పారేస్తావా? ఇదిగో, నువ్వేదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? నేనే సచ్చు. ఏదో తమాషాగా. ఏంట్రా తమాషా? మూతి మీద మీస మొలవని ఎదవా, మాడు పగలేలా కొట్టండి. ఈ ఊరికి పెద్ద ఒకటి నేను బతికే ఉన్నాను కదా. ఇంతకీ వీడేవాడు? ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా. నిన్న అసలు ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేను చేసుకుంటావా? నువ్వు చేసుకుంటావా? ఊరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా?
పార్వతి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాళి కట్టు. కట్టురా. కట్టు. ఏయ్, నాతో ఇక్కడ. నోరు మూసుకో, నువ్వు చిన్నదానివి. నేను చెప్పే మాటను నేను పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. కట్రా. నువ్వు అక్కడికి రా. కొత్త కదా ఏదన్నా సలహా చెబుదామని. ఏంటా నువ్వు సలహాలు ఇచ్చేది మాకు తెలిసి వెళ్ళవా? నాకు శోభనం జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ శోభన గురించి ఇప్పుడు చెప్పాలి నాకు. అయ్యి బాబు తొందర ఎక్కువైపోయింది వీడికి. రేయ్, ఈ తలుపులు తీసి పడుకో, చల్లగా గాలేస్తుంది. ఆహా, ఓహో, లవ్లీ. ఒరే రామ్ బ్రహ్మం, ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, ఆహా, ఆహా, మల్లె పూలు, అబ్బో అబ్బో, అన్ని పూలు ఉన్నాయి కానీ అసలైన నా పువ్వేది ఎక్కడబ్బా? హే సచ్చు, నన్నే నన్నే నారే నన్నే నన్నే నారే నన్నే నాని సచ్చు. ఏంటి బాధపడుతున్నావా? నేనేమి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్కపక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? ఏంటి సచ్చు మాట్లాడు? కొంపతి ఎవరైనా లవ్ చేశావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి ఏంటి ఆ? ఏంటి? ఆ? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడని లెక్క కూడా లేకుండా చేతులు పట్టుకుంటావా? మరి అంత మొరటుగా ప్రవర్తించకరా, చిన్నపిల్లది వ్యవహారం చెడిపోద్ది. ఏంటి మొగుడినన్న మర్యాద కూడా లేకుండా ఏడాపేడా దంతావు? అసలు నేనేం తప్పు చేశానండి? ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తనొచ్చు కదా. కిటికీ ఎక్కుతావు, స్తంభం ఎక్కుతావు, ఆటావు. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతాను. మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మం ఏర బ్రహ్మం రా. బాబు సొమ్ము అనుకున్నాడా? ఏమే ఆమ్లెట్ చంపేస్తాను. ఏంట్రా పకోడీలు కావాలి నీకు? పకోడీలు ఎరా ముసలుడా, నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు. నువ్వు అక్కడ పెట్టా అత్యద్భుతరా, అంత గొప్పడు నువ్వు. ఏంట్రా ఇది? ఊరగాయ. ఏంటా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా? నాలుగు మీద పడితే మంటెక్కిపోయి నక్షాలని కంటాలరా. మరి మాట్లాడండి. అరే పెళ్ళంతో తన్నులు తినే యదవా, అన్నం చేయకుండా తాగు తిను. అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా. మెడ ఏంట్రా ఇంత లేతగా ఉంది? కత్తి అంతేనాడా? అంటే ఆడు టూసి ఎదవరా, ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు. ఏంట్రా నేను ఓసి ఏదోనా? నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా? చూడరా ఈ డబ్బులు చూడరా. రే నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు? ఆల్ క్యాష్ రా. ఏంట్రా కాకుండా నీకు? ఏంట్రా ఒక్క సీసాక ఊగిపోతున్నావు? పళ్ళు రాలుతాయి, పోయి కూర్చోపా. ఏంటో నాకు పళ్ళు రాలుతాయి అంటావు నువ్వు? ఏయ్ ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న అయిపోద్ది. పళ్ళు రాలిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? ఏంటి మామ చేయబెట్టుకున్నావు? అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పొడుచుకొచ్చి నీ అబ్బా నిన్ను ఇక్కడ పెట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే. చెప్తూనే అన్ని చేసేస్తున్నావు. నీ పెళ్ళ వస్తే ఏం చేస్తావురా? ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా? దాని పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటాను రా. కంటి చూపుతో చంపేస్తాను. నేను ఇస్తానులే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో. ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా. ఆహా తమాషాకా?
అమ్మయ్యా పేడ విరగడైపోయింది. అమ్మా ఓసరి దుప్పదగా ఇక్కడ దన్నావు గాడు సరిపోయింది, కింద చచ్చిపోయి ఉండేవాడిని. అమ్మో